హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఇవాల్టి ఈ వీడియోలో మన ఇల్లు అనేది ఎప్పుడు నీట్గా ఉండాలి అంటే వారంలో ఒక్కరోజు ఈ వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసుకోండి. మన హౌస్ అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది. అండ్ మా ఇల్లు నీట్గా ఉంచుకోవడానికి నేను వారంలో ఒక్కరోజు ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. సో వారం అంతా కూడా డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది మా హౌస్ అనేది. అండ్ వారంలో గురువారం రోజు నేను ఇలా క్లీన్ చేసుకుంటానండి. కొంతమంది ఆదివారం చేస్తుంటారు, సోమవారం చేసేవాళ్ళు ఉంటారు, ఎవరిష్టం వాళ్ళదనమాట. బట్ నేనైతే గురువారం క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ దుమ్ము అలా ఏమున్నా కానీ క్లీన్ చేసుకుంటాను, అంటే బూజ్ అనమాట. సో మ్యాక్సిమం మా ఇంట్లో ఉండదు, బాల్కనీలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేస్తాను. తర్వాత బెడ్షీట్ వేసేస్తాను అనమాట. వారానికి ఒకసారి కంపల్సరీ బెడ్షీట్ అయితే మార్చేస్తూ ఉంటాను. సో అది కూడా గురువారం మ్యాక్సిమం మారుస్తుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్స్ అండి. డోర్స్ అన్నీ కూడా వారానికి ఒకసారి కంపల్సరీ ఇలా క్లీన్ చేసుకుంటాను. సో అది కాక మా ఇంట్లో అన్నీ కూడా మెరూన్ కలర్ డోర్స్ అనమాట. సో దానివల్ల వారం రోజులకు ఒకసారి క్లీన్ చేయకపోతే డోర్ మీద కొంచెం డస్ట్ ఉన్నట్టు అంటే మరకలు ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. సో అందుకే మ్యాక్సిమం వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అక్కడ నేను కాయిన్ యూజ్ చేయట్లేదండి, అందులో ఉంది వాటర్ అనమాట. సో కాయిన్ స్ప్రే అయితే కాదు. సో ఒక వారం వచ్చేసి వాటర్తో క్లీన్ చేసుకుంటాను, ఒక వారం వచ్చేసి కాయిన్తో క్లీన్ చేస్తూ ఉంటాను. సో ప్రతి వారం కాయిన్తో క్లీన్ చేయాలి అంటే అది 1 మంత్ కూడా రాదనమాట ఆ బాటిల్ అనేది. సో అందుకే నేను ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ వాటర్తో క్లీన్ చేస్తే వుడ్ పాడైపోతుంది, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. బట్ ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. నేను చాలా రోజుల నుంచి ఇలానే యూస్ చేస్తూ ఉన్నాను. ఒక వారం వాటర్ తోటి, ఒక వారం కాయిన్తో స్ప్రే చేస్తూ ఉంటాను. సో వాటర్ స్ప్రే చేసి వెంటనే పొడి క్లాత్తో తుడిచామంటే సో నీట్గా ఉంటుందన్నమాట. ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వుడ్ అనేది పాడవదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కబోర్డ్స్ అండి. కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేస్తాను కిచెన్లోవి. సో కింద కబోర్డ్స్ అలాగే పైన కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేస్తాను, ఎందుకంటే రెగ్యులర్గా అవి ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటాను. సో వంట చేసేటప్పుడు అలా. సో ఆటోమేటిక్గా మరకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల నేను వారానికి ఒకసారి కంపల్సరీ ఇలా క్లీన్ చేసుకుంటాను. సో అప్పుడు నీట్గా ఉంటుందన్నమాట మా కిచెన్ అనేది. అలాగే కౌంటర్ టాప్ కూడా. సో వారానికి ఒకసారి ఇవన్నీ కూడా తీసి నీట్గా క్లీన్ చేసేస్తానండి. అండ్ 1 మంత్కి ఒకసారి మాత్రం కంపల్సరీ సర్పు వాటర్ తోటి క్లీన్ చేసుకుంటాను. సో వారానికి ఒకసారి మాత్రం నార్మల్గా ఇలా అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మిక్సీలు కూడా ఇలా వారం వారం క్లీన్ చేసుకుంటానండి పైన. సో ఈ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ అయితే నేను ఆల్రెడీ రివ్యూ కూడా పెట్టాను. నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అసలు నేను జ్యూస్ పర్పస్ మీదే తీసుకున్నానండి. సో జ్యూసర్ కావాలని తీసుకున్నాను. చాలా చూశాను, 7,000 8,000 అలా కూడా ఉన్నాయి. సో ఇదైతే కొంచెం తక్కువ ప్రైస్లో వస్తున్నట్లు అనిపించింది. అండ్ నాకు మెయిన్గా కావాల్సింది బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ చేసుకోవడానికి. నార్మల్ మిక్సీలో జ్యూస్ చేసుకుందామని చూస్తే ఆ క్యారెట్ బీట్రూట్లో కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది. దానివల్ల చప్పగా ఉంటుందన్నమాట. జ్యూస్ తాగినట్లే అనిపించట్లేదు. షుగర్ కానీ హనీ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఇందులో అయితే అవసరం లేదండి. అండ్ నేనైతే రోజు క్యారెట్, బీట్రూట్ అండ్ కీరా అండ్ ఒక టమోటా కూడా యాడ్ చేసుకొని మిక్సీ జ్యూస్ చేసుకుంటున్నాను. సో నార్మల్గా బీట్రూట్ తినాలంటే చాలా కష్టం అనమాట. క్యారెట్ అయినా సరే ఒకరోజు తింటాము, రెండో రోజు తినమనమాట. ఇట్లా జ్యూస్ అనుకోండి రోజు తాగుతాము. అండ్ ఇందులో చేసుకున్న జ్యూస్ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట. షుగర్ కానీ ఇంకా హనీ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా నార్మల్గానే తాగేయచ్చు. అండ్ మీలో ఎవరైనా ఈ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ రివ్యూ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసి చూడొచ్చు. అండ్ నచ్చితే మీరు తీసుకోవాలనుకున్నా కానీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ పర్టికులర్గా పీస్తో రఫ్ చేసేస్తాను. సో ఎందుకంటే అక్కడ మనం పప్పు అలా కుక్కర్లో వేసి ఉడకవిస్తుంటాం కదా, ఆ పప్పు మరకలు పడుతూ ఉంటాయన్నమాట. అండ్ వెనకాల బ్యాక్ సైడ్ గోడ మీద అండ్ కొంచెం పైకి కూడా అనమాట. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూసారా ఎల్లో కలర్లో ఎలా కనిపిస్తున్నాయో. సో అలా మనం వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఈజీగా క్లీన్ అయిపోతుంది. లేదు అంటే 1 మంత్కి 2 మంత్స్కి 3 మంత్స్కి అలా క్లీన్ చేసామనుకోండి చాలా టైం పడుతుంది. అండ్ అంత ఈజీగా పోవన్నమాట ఆ మరకలు అనేవి. అండ్ తర్వాత విండోస్ క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఈ విండోస్ క్లీన్ చేసుకోవడానికి నేను ఒక బ్రష్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. సో ఆ విండోస్ కింద అండి, సో అక్కడైతే కొంచెం మట్టి అనేది ఉండిపోతుంది అనమాట. ఎంత తడి క్లాత్ తోటి పెట్టి తుడిచినా కానీ ఆ మట్టి అనేది ఆ మూలలు అనేది ఉండిపోతుంది. సో అందుకే నేను ఒక బ్రష్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను నీట్గా ఉండడానికి. సో అన్ని విండోస్ క్లీన్ చేసుకుంటాను అనమాట. సో రెగ్యులర్గా వారానికి ఒకసారి విండోస్ ఇలా క్లీన్ చేస్తూ ఉంటే పెద్ద ఎక్కువ మట్టి కూడా ఉండదండి, తొందరగానే అయిపోతుంది అనమాట పని అనేది. సో అలాగే మనం ఎప్పుడైనా హౌస్ అనేది క్లీన్ చేయాలనుకున్నా కానీ ఒక 3-4 మంత్స్కి అయినా కానీ సో మనకి పని అనేది చాలా వరకు తగ్గుతుందనమాట. అండ్ అలాగే మిర్రర్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. సో బాల్కనీలో మిర్రర్ ఒకటి ఉంటుంది, అక్కడ క్లీన్ చేస్తాను. అండ్ బెడ్రూమ్స్లో కూడా అనమాట. ఈ మిర్రర్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటాను. రోజు ఆ మిర్రర్స్ అయితే క్లీన్ చేయను, వీక్లీ వన్స్ మాత్రమే క్లీన్ చేసుకుంటానండి. అండ్ నెక్స్ట్ కార్నర్ సెల్ఫ్ అండి. సో ఇది వచ్చేసి మేము అమెజాన్లో తీసుకున్నాము.
సో ఫస్ట్ తీసుకున్నప్పుడు టీవీ యూనిట్ వుడ్ కలరు అండ్ ఇది సెట్ అవుతుందో లేదో అని ఒక డౌట్ అనమాట. సో తర్వాత తీసుకొని ఫిట్ చేసిన తర్వాత చాలా బాగుందనిపించింది. సో దీని మీద కూడా ఒక వీడియో అయితే చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. సో ఈ కార్నర్ సెల్ఫ్ మీకు కనుక నచ్చితే, మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసి నచ్చితే తీసుకోవచ్చండి. అండ్ ఇలా నేను వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే మా హస్బెండ్ అంటూ ఉంటారనమాట, నీకు ఓసిడి ఉన్నట్లుంది అందుకే ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటావు అని. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు ఏమన్నా ఓసిడి ఉందా అని. అంటే మహానుభావుడు మూవీ ఉంది కదండి, సర్వానంద్కి ఓసిడి ఉంటుందన్నమాట. సో అంతా కూడా నీట్గా ఉండాలి అనుకుంటారు, బట్ నాకు కూడా అనిపిస్తుంది, మరీ అంత క్లీనింగ్ కాదులేండి. సో నార్మల్గా హౌస్ అనేది కొంచెం నీట్గా ఉంచుకోవడానికి చూస్తుంటాను. సో కొంచెం లేట్ అయినా సరే అన్నీ కూడా పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ అండి. సో ఇది కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ మన నార్మల్ డేస్లో ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటాను. సో అంటే కూరగాయలు కానీ ఇవన్నీ అనమాట, మ్యాక్సిమం ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ప్లేస్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. సో వారానికి ఒకసారి ఇలా అంతా కూడా నీట్గా ఓపెన్ చేసేసి ఏ ప్లేస్లో ఎక్కడ ఉండాలో అవన్నీ కూడా పెట్టేసుకుంటాను అండ్ నీట్గా సర్దేస్తాను అనమాట. అండ్ అక్కడక్కడ ఏమన్నా పొడులు పడి అక్కడ కింద ఏమన్నా మరకలు ఉన్నా అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. నార్మల్గా 2-3 మంత్స్కి ఒకసారి నీట్గా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసేస్తాను. సో సింపుల్గా అయితే ఇలా వారానికి ఒకసారి పైన అలా క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ ఫ్రిడ్జ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను వీడియో తీసి ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీరు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాల్కనీలో షింక్ అనమాట. సో ఇదైతే మేము అస్సలు యూజ్ చేయమండి, బ్రష్ చేయడానికి కానీ లేదంటే ఫేస్ వాష్ కానీ దేనికి యూజ్ చేయమన్నమాట. సో అందుకే నేను 20 డేస్కి ఒకసారి లేదా 1 మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. సో నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేస్తాను, వీక్లీ వన్స్ అయినా ఎప్పుడైనా ఒకసారి అట్లా క్లీన్ చేస్తూ ఉంటాను. బట్ ఇట్లా క్లీన్ చేయాలి అంటే మాత్రం నీట్గా 20 డేస్కో 30 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను, ఎందుకంటే దీన్ని అసలు యూజ్ చేయము. సో చాలా తక్కువ అనమాట, అందుకే ఇలా క్లీన్ చేస్తాను. అండ్ తర్వాత బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ తర్వాత వచ్చేసి మ్యాట్స్ అండి, ఇవి వీక్లీ వన్స్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో వేరే పేరు ఉంటే ఓకే, వేరే పేరు లేకపోతే అవే నైట్ వాష్ చేస్తాను. బుధవారం నైట్ వాష్ చేసి మార్నింగ్ గురువారంకి ఆరిపోతాయి అన్నమాట మార్నింగ్కి. సో మార్నింగ్కి వేసేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి దువ్వెలు అనమాట. సో ఇవన్నీ కూడా వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే సపరేట్గా ఉంటాయన్నమాట. ఆయిల్కి ఒక దువ్వెన ఉంటుంది, అలాగే నార్మల్ హెడ్ బాత్ చేసినప్పుడు ఒక దువ్వెన ఉంటుంది అనమాట. కాబట్టి 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి క్లీన్ చేయకుండా ఇలా 1 వీక్ ఒకసారి కంపల్సరీ ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఇలా వారానికి ఒకసారి అయినా దువ్వెన క్లీన్ చేసుకోవాలండి. సో హెయిర్లో చుండ్రు అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఫైనల్గా నేను చేసే పని ఇది అండి. సో ప్రతి గురువారం అనమాట, కంపల్సరీ ప్రతి గురువారము గడపని పసుపు కుంకుమతో అలంకరించుకుంటాను. అలాగే చాక్ పీస్ ఉంటుంది కదా, ఆ చాక్ పీస్ తడిపి సో ఇలా ఏదో ఒక చిన్న చిన్న డిజైన్స్ వేసుకుంటాను అనమాట గడప మీద. రోజు ప్రతి వారము ఒకటే వేయను, సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట, మెలకల్లాగా సంథింగ్ ఇలా గడపను అలంకరిస్తానండి. సో ముగ్గుతో కూడా అలంకరించుకోవచ్చు, బట్ ముగ్గు అయితే కొంచెం అటు ఇటు పోతుందనమాట. సో అందుకని చెప్పేసి ఇలా చాక్ పీస్తో చిన్న చిన్న డిజైన్స్ వేసుకుంటాను. సో ఈరోజు వీడియో అయితే ఇది అండి. సో మా హౌస్ నీట్గా ఉంచుకోవడానికి ఇలా ప్రతి గురువారం నేను హౌస్ని క్లీన్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఇలా హౌస్ని క్లీన్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.